వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాసు మాస్టర్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురూజీ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం గురూజీ. నమస్తే, హ్యాపీ భారత్. ఏం చెప్పండి మాస్టర్ గారు, దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో మీరు ఎప్పుడు వచ్చినా వేడిగా మైసూర్ బాండ్ లాగా గరంగా తీసుకొస్తున్నారు ప్రశ్నలు. ఇప్పుడు ఏంటంటే ఆ మైసూర్ బాండ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి చెప్పండి గురూజీ. ఓకే, ఈ చిదంబరం రహస్యం అది ఈ 9 అది అన్నారు కదా, అరసుకోబంటారు దీన్ని, సూర్యయంత్రం. అది మీరు చిదంబరం రహస్యం చెప్పండి గురూజీ. ఈ చిదంబరం రహస్యం బాగున్నది కాబట్టి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశారు. కానీ ఎవరైనా సరే అండి, రాజైనా రైతు అయినా జీవితంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అయితే మన వీడియోలు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళెవర్రా బాబు, దుర్గా ప్రసాద్ మాస్టర్ అంటాడు, తోపు బాపు అంటాడు, ఈయనేమో గురూజీ మా వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అంటారు. ఇది నిజమేనా, నమ్మచ్చా అని అంటే నమ్మాలి అంతే. ఎందుకంటే పుష్ప 1 అయిపోయింది, అది తెలంగాణ. పుష్ప 2 ఆంధ్రప్రదేశ్ అంటారు కదా. తగ్గేదే లేదు సబ్జెక్ట్, తగ్గేదే లేదు. ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారిది ఇది ఒరిజినల్ డూప్లికేట్. గూగుల్లో మాత్రం ఇదే ఉంటుంది. ఏప్రిల్ 20, 1950. ఓకే అండి. సో ఆయన మొత్తం కొడితే 21 నెంబర్ వచ్చింది, 2.3. ఇప్పుడు ఏంటంటే ఈ 2.3 ఏంటంటే చంద్రుడు మరియు గురువు. ఎప్పుడైతే ఈ 3 నెంబర్ వస్తుందో వాళ్ళు రాజకీయాల్లో చక్రాలు నింపుతుంటారు, సీట్లు మార్చేస్తారుగా. సో అందుకోసం మీకు తెలుసు కదా, మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి పక్కా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక రూలింగ్, అంటే ఒక కింగ్ ఎలా ఉంటాడో అలా జరిగిపోయిందా లేదా. జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ 3 నెంబర్ అంటే ఎల్లో, వాళ్ళ పార్టీ కలర్ కూడా ఎల్లోనే కదా. సో అట్లా అయితే అందరికీ ఒక ఆశ్చర్యం ఏంటిదంటే, అంత బాగా అంటే ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినంత వరకు స్థాయికి ఎదిగిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి దాదాపుగా ఒక 50 రోజులు అక్కడ ఉంచేశారు అని అంటే ఎవరికైనా సరే ఇలాంటి కష్టకాలు రాముడికే వచ్చింది కదా. సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు షర్మిల గారిది చేశాము. అక్కడ లేనిది ఇక్కడ ఏముంది, వీళ్ళు ఎందుకు సీఎంలు అయ్యారు, వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు అయినారు చూద్దాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 1 ఉంటుందో, ఉందిగా 1, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 5 ఉంటుందో, ఈ 5 అనేది యూనివర్సల్ నంబర్. ఈ నంబర్ 1 ఉంటే ఇక్కడ ఏ నంబర్ లేకున్నా ఈ నంబర్ పని చేసేస్తుంది. అది అందరూ కనెక్ట్ అయి ఉంటుంది కదా, అంతే కనెక్ట్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్, విష్ణు పరిపాలకుడు. మళ్ళీ 9 ఉంది, ఉందిగా, 1 ఉంది, 5 ఉంది, 9 ఉంది. ఇది ఎవరెవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత చచ్చిపోతారు. ఇది బిల్ గేట్స్కి ఉంది, కేసీఆర్కి ఉంది, నరేంద్ర మోడీ సార్కి ఉంది, ఏపీజే అబ్దుల్ కలాంకి ఉంది, ప్రపంచంలో వాజ్పేయి గారికి ఉంది. ఎవరెవరు గొప్పగా సాధించినారో వాళ్ళందరూ కూడా అందరికి ఉంది ఇది, అంతే. సో అందుకోసం 159 ఉంది ఇక్కడ. తర్వాత రాజకీయాలకు సంబంధించింది ఇంకోటి ఉండాలని చెప్పా, 4 నెంబర్ కూడా ఉంది డైరెక్ట్, ఉందా లేదా? మళ్ళీ తర్వాత ఇంకో 2 నెంబర్ కూడా ఉందిగా, ఉందండి, చూసారా. అందుకోసమే 492 మేధావి రేఖ, ఇది 159 విల్ పవర్, సక్సెస్ లైన్ 2 ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా షర్మిల చిదంబరం రహస్యాలు చెప్పాను కదా. సో ఇది వైఎస్ఆర్ కూడా ఉంది 492. సో అట్లా ఇది మేధావి రేఖ ఉంది, సక్సెస్ లైన్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయని తీసేసుకున్నాం. 2 ఉంది, 2 ఇక్కడ, 4 ఉంది, ఇక్కడ వేసాం, 1 ఇక్కడ వేసాం, 5 ఇక్కడ వేసాం, 9 ఇక్కడ వేసాం, అయిపోయిందండి. ఇక్కడ ఉందని 1, 2, 3, 4, 5, 5 వేసేసాం. 1, 2, 3, 4, 5, 0 ఇక్కడ లేదు, ప్లేస్ లేదు, అయిపోయింది. ఇక్కడ అన్నీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఈ కింగ్ నెంబర్ అంటారు. కింగ్ నెంబర్ 2 అండి. ఇది కే నంబర్, కింగ్ నంబర్. ఇది క్వీన్ నంబర్ 3. సో ఈ కింగ్ నంబర్ ఏమో 3, 2 అండ్ క్వీన్ అంటే రాణి నంబర్ ఏమో 3. దీన్ని జన్మ సంఖ్య, విధి సంఖ్య అంటారు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, 2 మళ్ళీ ఇక్కడ వేసేసుకుంటాం. ఎప్పుడైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక నంబర్ కన్నా ఇంకో నంబర్ వస్తే, ఒక నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక నంబర్ 2 ఉందండి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 50% పవర్. ఇంకో నంబర్ వచ్చేసిందండి, మీరే చెప్పాలి, నేను చెప్పను. 100 అవుతుంది ఇప్పుడు. అబ్బా ఏం నేర్చేసుకున్నారు మీరు కూడా, హైపైట్ అయిపోతారు ఇంకా. 100
చూసారా ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. తర్వాత కువా నంబర్ ఒకటి వచ్చింది. కువా నంబర్ అనేది ఏంటంటే 1950 అనేది మొత్తం ప్లస్ చేస్తే మీకు 10 + 5 ఎంత అవుతుంది? 15. 15 6 అవుతుంది. 6 అంటే కువా నెంబర్ తీసుకోవాలంటే 11 నుంచి 6 తీసేస్తే 5 వస్తుందండి. మళ్ళీ అది వచ్చింది. పవర్ ఎట్లుందండి ఇది? 5 వచ్చింది. 5 అయితే 50, మళ్ళీ 5 వస్తే మళ్ళీ 50, 2 కలిపితే 100. అందుకోసమే రాజకీయ చతురత, అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ అది. అందుకోసమే 4 గంటలే పడుకుంటా, 3 గంటలే పడుకుంటా ఉన్నారా లేదా? మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి, దానికేనండి ఇక్కడ పార్టీలు కాదు. నేను ఒకప్పుడు టీడీలో ఉన్నాను నేను లాస్ట్ ఇయర్, మళ్ళీ 3 నెలల తర్వాత బయటకు వచ్చాను. కానీ 1995-96లో సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా సీఎం ఉన్నాడా? లేరండి. నరేంద్ర మోడీ సార్ గారు సీఎం ఉన్నారా? సీఎంగా ఉన్నాడండి అప్పుడు. అంటే 95లో లేడండి, 95 తర్వాత వచ్చారు. 2000 సంవత్సరం దాటిన తర్వాత అండి. అవును. అంటే ఆయన చంద్రబాబు నాయుడుని కలవడానికి లైన్లో ఉన్నారండి అందరూ. దట్ ఈస్ ద గోల్డెన్ టైం. గోల్డెన్ టైం అందరికి ఎప్పటికీ రాదండి. అది గోల్డెన్ టైం ఎవరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి వచ్చింది, నాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అలా టైం అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని సక్సెస్ ఉన్నాయండి, ఇవన్నీ బలరేఖలు ఉన్నాయి. ఓకేనండి. ఇది ఇంకొక రహస్యం మర్చిపోయారండి, చాలా మంది తెలియదు. ఆయనది 10వ తారీఖు సెప్టెంబరు 1980-81లో మ్యారేజ్ అయిందండి. ఇది పెద్ద ప్లస్ అండి. 10 అంతే. భువనేశ్వర్ గారిని అంతే. ఇంకా రాజయోగం, రాజమార్గం, ఇది ప్లస్. కానీ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడానికి కారణం నెక్స్ట్ స్టెప్ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పాలి. 26 ఆగస్టు 2007 ఇది మైనస్ అండి. ఎప్పుడైనా ఎవరి పేర్లలో అయినా సరే, కొడుకు పేర్లలో కానీ మనవడి పేర్లలో కానీ ఎవరి పేర్లో అంటే లోకేష్ ఎస్హెచ్ ఉంటుంది అనుకోండి, ఇబ్బంది జరుగుతుంది తండ్రికి, తల్లిదండ్రులకు, పిల్లలకి. దేవాంశ్, ఇప్పుడు వాళ్ళ లోకేష్ బాబు కొడుకు పేరు దేవాంశ్, తుస్సు కలవాలా అంటే సంతోషాన్ని వచ్చింది అనుకోండి, తుస్సు. అమ్మో, అది ఎవరు ప్రాబ్లం అంటారు? ఎవరికైనా కావచ్చు, ఆయనకే కావచ్చు. ఇప్పుడు సరే సౌండ్ ఎడకొస్తుంది, గాలి వేయడమే కదా. ముఖేష్, ఆయనకే తక్కువనండి. మరి ధీరుబాయ్ మనకి వచ్చేసింది కదా ఇబ్బంది, మరి అంతే కదండి. ఫార్ములా సౌండ్. సో ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెడదాం, అంతా న్యూమరాలజీ. ఇక్కడ చూడండి, 2019 ఏప్రిల్ 20 అంటే చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకున్నాను. ఆయన భవిష్యత్తు 2019 ఎలా ఉందంటే 18 నెంబర్ వచ్చింది. యుద్ధం జరిగింది. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు 2019లో నేను ఓడిపోతున్నాను అని? లేదండి. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత ఘోర పరాభవానికి ఎన్ని సీట్లు వచ్చాయండి? 23 సీట్లు. అంతేగా, ఇంతే సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఏంటో చూద్దాం సార్. 2014లో 13 నెంబర్ వచ్చింది. రాజకీయాల్లో గెలవాలంటే 1, 4, 5, 6, 8 ఇలా వస్తే గెలుస్తారు. కానీ 18 యుద్ధం కదా. షర్మిలమ్మ కూడా అదే వచ్చింది ఇప్పుడు. అది అందుకోసమే ఆ 13 నెంబర్ వచ్చినందుకు హుదూద్బాద్లు ఆగం బియాస్లో 23 మంది చనిపోవడం. లాస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 8 జూన్ 2014. ఇది మళ్ళీ చెప్తున్నానా? అంతే, పట్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2024 ఏంటి సంగతి అని మీరు అడగడానికి వచ్చారు. అంతేగా. పరిస్థితి ఏంటి అంటే నేను చెప్పేది ఏం లేదు, ఎవరు నంబర్లు చూస్తే చెప్పేస్తుంది. ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. దానివల్ల ఈ 2024లో మొత్తం కొడితే మనకు ఈ 2024 8 అవుతుంది. ఈ 4 + 2 6 అవుతుందండి. 6 + 8 14 అండి. ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ అండి. మరి ప్రపంచాన్ని తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆకర్షిస్తుందండి. అంటే 20వ తారీఖు తర్వాత ఎలక్షన్ జరిగితే
అది కూడా ఏప్రిల్ 20 తర్వాత జరిగితేనే. నేను అందుకోసం నేను రాగానే మరి 2024లో సీఎం ఎవరంటే ఏంటో చెప్పగలుగుతా, ఆ ఎలక్షన్ డేటే రాలేదు కదా, అది ఎలక్షన్ డేట్ వస్తే గానీ మనం చెప్పలేం. అయితే 2024 ఏప్రిల్ 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి 13 నంబర్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలుసు కదండి, కరిస్తే కపకి ఇబ్బంది, కరవకపోతే పాము ఇబ్బంది పడుతుంది, కరవాల్సిందే అని అంటుంటారు మీద నుంచి హైకమాండ్ ఉంటుంది కదా. సో ఈ 13 నంబర్ ఉన్నందుకు చాలా చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. చాలా మంది కూడా మళ్ళా వెళ్తారు, జైలుకి వెళ్ళి ఉంటారు. ఆయన రాజమండ్రి కంపల్సరిగా ఆయన తీసుకుపోయింది కూడా సెప్టెంబర్ 9వ తారీఖు 8వ తారీఖు నైట్ చూసారా. అందుకోసమే గోల్డెన్ టైం కూడా రివర్స్ టైం అవుతుంది ఒక్కొక్కసారి. సో ఎంతటి వాడికైనా కింద పడిపోయే అవకాశం వస్తుంది, కింద పడ్డాలు మళ్ళీ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఫాలో చేసుకుంటే చాలా భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ ఏప్రిల్ 2024లో 2024 లోపు జరిగితే ఇబ్బంది, కొద్దిగా పెద్ద ఇబ్బంది, ఎందుకంటే నంబర్ మారలే. అదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఏప్రిల్ 20 దాటింది అనుకోండి. కానీ నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ లో మే ఫస్ట్ వీక్ లో అని అంటున్నారు. ఎలక్షన్ డేట్ వచ్చే వరకు మళ్ళీ ఒక వీడియో చేద్దాం, అంతేగా. ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాతనే చెప్పొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఏప్రిల్ 20 తారీఖు అయితే ఆయనకి చాలా భవిష్యత్తు బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పార్టీకి బాగా అది ఉత్సాహం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. 19వ తారీఖు వరకు కూడా 13 నెంబర్ ఉంది. ఎందుకంటే 13 అంటే ఏంటిదంటే న్యూమరల్ లో డెత్ నెంబర్ అంటారు. ఆరోగ్యం ఇబ్బంది, ఐశ్వర్యం ఇబ్బంది, రిలేషన్ ఇబ్బంది, చికాకులు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, గొడవలు. ఒకసారి జైలుకి వెళ్ళారండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఇది దాని పనే అది 13 నెంబర్ అది. అంతే, అందువల్ల వాళ్ళు జైలుకి. ఇప్పుడు కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల క్రితమే ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా, జరిగిందా లేదా? అనారోగ్యం ఇబ్బంది అవుతుందా లేదా? ఇంట్లో యుద్ధం అని చెప్పారు కూడా మీరు. అది జరిగిందా లేదా అంటే నా ఇంట్లో పుట్టింది కాదు, ఇది సంఖ్యాశాస్త్రం, విజ్ఞానం. ఇది ఫాలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదండి ఏమంటున్నారంటే ఎలక్షన్ డేట్ని బట్టి కొద్దిగా మారటానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ 20 తారీఖు 2024 లోపు అయితే ఒక రిజల్ట్ వస్తుంది. 20 దాటితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్తున్నారు. బాగుంటుంది, ఆకర్షణ. బాబు గ్యారంటీ అయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు. బాబు ష్యూరిటీ గ్యారంటీ అన్నాడు కదా, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు కదా. అంతే, ఇక్కడ దించే ఫార్ములా అక్కడ దించేస్తున్నాడు, బస్సు ఫ్రీ అంటున్నాడు అన్ని. అది మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.